అడుగేశాం. మొదటి అడుగు చాలా బలంగా వేశాం. ఈ రోజున మనకి ఇన్ని హోదాలు వచ్చినాయి, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రోజున ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షం కూడా ఎట్లా ఉండాలి? నిర్మాణాత్మకంగా మనమే కొన్నిసార్లు మన సమస్యల్ని మనమే అనేక కోణాల నుంచి మనమే ప్రభుత్వం నుండి మనమే మాట్లాడుకోవాలి. అదే వాళ్ళు తగ్గించడం కూడా నాకు నిజంగా ఇష్టం లేదు. అంటే నేను ఒక నిమిషం అలాగే ఇది నేను ఎందుకు మీకు చెప్తానంటే, నాకు యుద్ధంలో ఓడిపోయిన శత్రువునైనా సరే ఈ దేశం మూల లక్షణం ఏంటంటే, మనకి బంగ్లాదేశ్ వార్లో ఓడిపోతే మన అప్పటికైన బ్రిగేడియర్ అని పేరు ఫీల్డ్ మార్షల్ శామ్ మానేక్షా అంటే ఈ దేశం తాలూకు గొప్ప లక్షణం ఏంటంటే, యుద్ధం చేసిన తర్వాత ఓడిపోయిన పాకిస్తాన్ని దాదాపు 50,000 మంది సైనికులు దొరికిపోయారు. దొరికిపోతే వాళ్ళకి మన దేశం తాలూకు గొప్ప లక్షణం ఏంటంటే, వాళ్ళందరినీ మన సైనికుల్ని వాళ్ళ బంకర్ల నుంచి తీసి వాళ్ళ బెడ్లు తీసి వాళ్ళని పడుకోబెట్టండి, మన కింద పడుకుందాం, వాళ్ళకి మన లొంగిన సైనికులు ఓడిపోయిన సైనికులు అయినా కానీ వాళ్ళ సైనికులు మనం గౌరవిద్దాం. అంటే ఈ దేశం అంత గొప్పది. ఇది ఈరోజు 11 వచ్చినాయి, రేపొద్దున 1 రావచ్చు, అది మనకి ఇష్యూస్ కాదు. మనకు 1 వచ్చినప్పుడు వాళ్ళకు కూడా 1 రావచ్చు కదా రేపొద్దున. అంటే హెచ్చు తగ్గులు పెరుగుతూ ఉండే పెద్ద ఇష్యూ కాదు. కానీ నేనేంటంటే వినండి మాట కాదు. ఇది నేను ఎందుకు 11 అంటే, అలాగే అయినా అయిపోయినాయి కదా, వెళ్ళిపోయారు కదా, ఎందుకు మళ్ళీ బాధ? ఎన్నిసార్లు బాయ్ చెప్తాను? చాలు, బాయ్ చెప్పారు చాలు, సంతోషించండి. రోజు బాయ్ బాయ్ కుదరదు కదా, ఒకసారి బాయ్ చెప్తే చాలు. ఇది ఒక నిమిషం. ఇది అంటే నేనేం చెప్తానంటే, నువ్వు తల ఎగరేయకు విజయంలో. మనం తల ఎగరేయొద్దు, మనం తల ఎగరేయం. వాళ్ళకి 11 రానివ్వండి, 1 రానివ్వండి, అయినా కానీ మనం తల ఎగరేయం. ఎందుకంటే మనందరిది ప్రకృతి ఏమి నిర్ణయిస్తో దాని మూలంగా వెళ్తాం. వాళ్ళకి 151 సీట్లు ఇచ్చి పరీక్ష పెట్టింది కాలం. ఆ కాల పరీక్షలు తట్టుకోలేకపోయారు. 151 సీట్లు రాగానే వాళ్ళు ఏమనుకున్నారు, ఏదైనా చేసేయచ్చు అనుకున్నారు. అలా చేయడానికి కుదరదు. అందుకనే వాళ్ళకి అది మనకు పాఠం. అది మనం వాళ్ళని తగ్గించడానికో ఇవన్నీ కాదు. నేను ఓడిపోయినా, నేనేం చెప్పాను, వాళ్ళు ఓడిపోయినా కానీ నాకు వ్యక్తిగత కక్షలు ఏమి ఉండవు, సిస్టమిక్ కరెక్షన్సే ఉంటాయి. సిస్టమిక్ కరెక్షన్స్ కొంతమంది వ్యక్తులు దొరికితే దాన్ని పర్యవసానం వాళ్ళు ఎదుర్కోవాలి తప్ప, పర్సనల్గా నువ్వు ఆ రోజు ఇవి చేశారు ఆ సిస్టమ్, అలాంటి వ్యక్తిగత ద్వేషాలకి దాడులకి నేను దిగను. మన వాళ్ళని కూడా దిగద్దని నేను కోరుకుంటున్నాను. తేడా మన దగ్గర చూపించాలి. మనకి వాళ్ళకి ఏంటి తేడా? మనం చేయాల్సింది ఏంటంటే, వాళ్ళలా కాకుండా ఉండటం మనం చేయాల్సింది. మీకున్న శక్తి వల్ల ఏంటంటే, హ్యావ్ డిసిప్లైన్. బాబు ఇలాంటివన్నీ మీరు చూసుకోండి, నేను అడగను, నేను ఎంకరేజ్ చేయను. నాకు నిజంగా నాకు తల్లి సాక్షిగా చెప్తాను కదా, నాకు వాళ్ళు ఎవరో, నేను నిజంగా చెప్తాను, ఎవరి మీద ఆసక్తి ఉండదు. నాకు బోల్డంత పని ఉంది. నాకు తిట్టడానికి కూడా సమయం లేదు. నాకు చేసుకోవడానికి బోల్డంత పని ఉంది. నాకు చదువుకోవడానికి బోల్డన్ని ఫైల్స్ ఉన్నాయి. మీరు ఎవరిని చూసుకోవద్దు దయచేసి. మీ దండం పెడితే మీరు కామ్గా ఉన్నాం, మీ పనులు మీరు చూసుకోండి చాలు. ఇంకోటి ఒక నిమిషం, మనకు కావాల్సింది ఈ రోజున చాలా నిలకడ కావాలి. 21 సీట్లు ఇచ్చి ప్రజలు మనల్ని గుండెల్లో పెట్టుకున్నప్పుడు దాన్ని చాలా బాధ్యతగా ముందుకు తీసుకెళ్దాం. ఎలా దీన్ని పటిష్టం చేద్దాం, ఎలా దీన్ని ఇంకొంచెం ముందుకి బలంగా తీసుకెళ్దామని ఆలోచించాలి తప్ప దాడులు చేయడం, ఇబ్బంది పెట్టడం, ఇది చేస్తే ఏమైపోతుంది, వాళ్ళు మనలో మనుషులే కదా, వాళ్ళు బయట వాళ్ళు కాదు కదా. చాలాసార్లు చెప్పాను, వైసీపీ నాయకు నా శత్రువు కాదు, నా ప్రత్యర్థి కాదని. ఆయన అలా అనుకుంటాడేమో నాకు తెలియదు, కానీ నేనైతే అలా అనుకోను. నేను చెప్పనా? ఓకే, మీరు అనుకుంటారు కదా, ఒకసారి చెప్తాను. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, యూ రీప్ వాట్ యు సో. నువ్వేదైతే నాటుతావో నీకు అదే తిరిగి వస్తుంది.
నువ్వు ద్వేషం నాటితే ద్వేషమే తిరిగి వస్తుంది, నువ్వు ప్రేమ ఇస్తే ప్రేమే తిరిగి వస్తుంది. నేను ప్రేమనే ఇస్తున్నాను, ప్రేమే తిరిగి రావాలి. నేను అభివృద్ధినే ఇచ్చాను, అభివృద్ధి తిరిగి రావాలి. ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకున్నాను, మనం బాగుండాలనే ఉంటుంది. వీడు నాశనం అవ్వాలి, ఆడు పోవాలి నేను ఎప్పుడు కోరుకోను. అది ప్రకృతి విరుద్ధం. అది ఓకే. ఇవన్నీ అందుకని మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీరందరూ అవన్నీ తల్లి చూసుకుంటుంది, మనకి ఎందుకు? జగజ్జనని, విశ్వమాత, విశ్వజనని, ఎవరిని ఎలా ఉంచాలో ఆవిడ ఆ తల్లి చూసుకుంటుంది. మన పని ఏంటి? మన పని చేసుకుంటాం. ఎందుకంటే మనం ఎవరికి ఏం చేయక్కర్లే, మనం చూస్తూ ఉంటే చాలు. నన్ను చాలాసార్లు తిడతా ఉంటే ఏం చేస్తాను తెలుసా? నేను అనుకుంటవచ్చు కదా, మీరు అందరూ అనుకుంటుంది కదా ప్రశ్న, ఎలా భరిస్తాను నేనని. నేను ఫస్ట్ నన్ను తిట్టే వీడియోలు నేను చూడను. వాళ్ళు అనుకోవచ్చు చాలా మంది. నాకు మళ్ళీ చెప్తున్నారు, నిన్ను ఎలా తిట్టారంటే అమ్మ చెప్పలేదు విషయం. అది నేను చెప్తే నేను వేరే ఆలోచన. నేనేంటంటే బై డిఫాల్ట్ సెట్టింగ్ నేను చూడను, నేను విన్ను. నేనేం నమ్ముతానంటే, తల్లి నా గుండెల్లో నువ్వు ఏది మంచి అదే చేయనివ్వు, నన్ను ఏది వినాలో అదే విననివ్వు, దేనికి స్పందించాలో దానికే స్పందింపచేయి. ఇంకా నన్ను ఎన్ని రకాలుగా నేను చూడను కూడా చూడను నా గురించి. సో అందుకే నన్ను ఎవరిని తిట్టినాగా నాకు అర్థం కాదు. అట్లాగా ఎవరో తిట్టినట్టు ఉండదు. అలాగా ఈరోజు మనకున్నది 5 సంవత్సరాలు. దాంట్లో దాదాపు ఒక నెల అయిపోయింది. ప్రతిరోజు ప్రతి గంట చాలా కీలకం. నాకు ఇలా ప్రతిసారి కలవటం కంటే కూడా నాకు పని చేస్తే మీ జీవితాల్లో మార్పు తీసుకురాగలుగుతాయి. అలాగే జన సైనికులందరికీ చెప్తున్నాను, ముఖ్యంగా యువతకి చెప్తున్నాను, అమ్మ మిమ్మల్ని ఎక్కడ మర్చిపోతాను తల్లి, మీరు నా మీద కోపపడతట్లా. తల్లి లేకుండా నా పదం ప్రయోగం ఉంటుందా? జనసేన అంటే ముందు మీ పేరే చెప్తాను తల్లి. రాగానే మొత్తం ఏమంటుందండి, అల్లావుద్దీన్ అద్భుత దీపం తీసేయడానికి ఐటీ కంపెనీ ఇదిగో తీసుకో, ఇంకేం కావాలి చెప్పి ఇచ్చేస్తా. అల్లావుద్దీన్ అద్భుత దీపాలు ఉంటాయి కదా, అలా మాకు ఈ సమస్య ఉంది తీర్చేద్దాం, ఇట్లా అంటాను భూతం వస్తే తీర్చేయండి. అలా జరగదు, నలకాలి. అందుకే 5 సంవత్సరాలు ఇచ్చింది రాజ్యాంగం మనకి. ఈ 5 సంవత్సరాలు మీరు కనీసం సంవత్సరం చూడాలి. కనీసం దోచేశారు వీళ్ళు, అందరూ అడ్డగోలు చేశారు. ఇవన్నీ నిలబెట్టుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, పరిస్థితి తీసుకోవడానికి, వీటన్నిటి కష్టాల మధ్యలో మొట్టమొదటి ప్రామిస్